गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। ओम शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। ओम ऐं सरस्वत्यै नमः। चरितं रघुनाथस्य शतकोटिप्रविस्तरं एकैकमक्षरं प्रोक्तं महापातकनाशनम्। इष्टदेवता स्तुति अनंतरము మన కోసం ప్రత్యేకంగా క్లాస్ ని ఏర్పాటు చేసి ఒక ప్రత్యేక అభిమానం కనబరుస్తూ మన మార్గాన్ని నిరాఘాటం చేస్తూ ముందుకు నడిపిస్తున్నటువంటి ఫ్రీ గురుకుల్ సంస్థ వారికి అనేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో అత్యంత శ్రద్ధాసక్తులతో పాల్గొంటూ నాకు ఒక ఉత్సాహాన్ని అందిస్తూ కలిసి నడుస్తున్నటువంటి ఆత్మీయ శ్రోతలందరికీ స్వాగతం, సుస్వాగతం. మనం నిన్న కొన్ని అంశాలని ముచ్చటించుకున్నాం. శ్రీరామచంద్రుడి గాథ లోపట, అరణ్యకాండ లోపట ఉండేటువంటి కొన్ని అంశాలని మనం ముచ్చటించుకున్నాము. ఆ అంశాలని మీరు ప్రస్తావించినట్టయితే ఆ తర్వాతి కథాంశం లోపలికి మనం ప్రవేశిద్దాం. జై శ్రీరామ్ గురువు గారు. జై శ్రీరామ్. శ్రీరామ లక్ష్మణులు కబంధుని శాప విమోచనం చేసి అతన్ని ఒక గోతి తీసి కప్పెట్టి అతను అన్ని కార్యక్రమాలు చేసిన తర్వాత అతను గంధర్వుడుగా మారి వెళ్ళిపోతారు అనమాట. అప్పటి నుంచి ఇంక మరలా యాత్ర స్టార్ట్ అవుతుంది సీతమ్మని వెతకడానికి. సంతోషం తల్లి, సంతోషం. చక్కగా గుర్తుపెట్టుకున్నారు, చాలా సంతోషం. ఎందుకంటే మీరు అనునిత్యం అనేక కార్యక్రమాలు చేస్తూ, గృహకృత్యాలు చేస్తూ, అన్ని విషయాలు చూస్తూ, ఒక మాతృ వాత్సల్యంతో, ఒక భక్తి భావంతో అక్కడ సేవలు అందిస్తూ ఇక్కడ ఈ కార్యక్రమాలన్నీ కూడా హృదయంలో నిక్షిప్తం చేసుకుంటున్నారంటే మీ జీవితాలు ధన్యం. ఆ విధంగా కబంధుడు శ్రీరామలక్ష్మణులచే సంహరింపబడి శాప విముక్తుడు అవుతాడు, గంధర్వుడుగా అవుతాడు. గంధర్వుడుగా మారిపోయిన తర్వాత శ్రీరామచంద్రుల వారిని అనేక రకాలుగా స్తుతిస్తున్నాడు, కీర్తిస్తున్నాడు. అసలుకు రామచంద్రుని దర్శనం అట్లా ఇట్లా అయిపోతే ఏమి కథా వృత్తాంతం ఎట్లున్నా కూడా రామునికి ఒక రాక్షసునికి రాముడు దర్శనం కాబడింది. దాని గురించి ఆ గంధర్వుడు చెప్పేటువంటి విషయాలు ఏమంటే, స్తోతుముత్సహతే మేద్యారమనో రామాతి సంభ్రమాత్ త్వామనంతమనాద్యంతం మనోవాచామగోచరం. శ్రీరామచంద్ర, నా మనస్సంతా మీరెప్పుడు దర్శన భాగ్యాన్ని కల్పిస్తారు, ఎప్పుడు మిమ్మల్ని స్తుతించాలి అనేటువంటి ఒక భావన లోపట తహతహలాడుతూ ఉన్నది, తపిస్తూ ఉన్నది. మరి నీవో అంటే అంతం లేనటువంటి వాడు. ఏదో కొంచెం ఆద్యంతాలు కలిగినటువంటి విషయాన్ని అయితే మనము స్తుతించగలుగుతాము. ఆది లేదు, అంతము లేదు, అనాద్యనంతమైనటువంటి ఆ మహనీయ తత్వాన్ని ఏమని వర్ణించాలి? అది మనస్సుకు అందేది కాదు, మాటకు అందేది కాదు. సూక్ష్మంతే రూపమవ్యక్తం దేహద్వయ విలక్షణం దృగ్రూపమిత ఇతరత్సర్వం దృశ్యం జడమనాత్మకం తత్కథం త్వాం విజానీయాద్ వ్యతిరిక్తం మనః ప్రభు. యోగులకు కూడా దుర్జ్ఞేయము అంటే తెలియదగినటువంటిది కాదు. యోగులు కూడా సమగ్రంగా దర్శించలేనటువంటి దివ్య స్వరూపం, విరాట్ హిరణ్య గర్భ స్వరూపాలతో కూడినటువంటి వాడు, అంతకు మించినటువంటి వాడు,
మరి మనం చెప్తున్నామంటే అన్ని మాటల ద్వారానే చెప్తున్నాం. ఈ మాటలకు అందనంత మహోన్నతమైనటువంటి వాడు. దానికి భిన్నముగా దృశ్యమానమగుచున్నది అంతయు జడము అనాత్మకము కావున మీకంటే వేరైనది జడమగు మనస్సుతో నిన్ను తెలియుట ఎట్లు. మనస్సు అంటే అది భగవంతుడికి వేరై ఉన్నది అనే భావన ఉన్నప్పుడే మనస్సు విచారించగలుగుతుంది. విచారిస్తుంది అంటే ఆ విచారించేది భగవంతుడికి వేరుగా ఉన్నప్పుడు అది భగవంతుని యొక్క తత్వాన్ని ఎలా తెలుసుకుంటుంది? తెలుసుకోలేదు. అంటే దీంట్లో ఒక సులభమైనటువంటి కొన్ని ఉపాయాలు అప్పుడప్పుడు నేను దీంట్లో కథా క్రమంలో కూడా చెప్తూ వెళుతూ ఉంటాను. ఏమిటిది అంటే అంతా పరమాత్మమే. నాణ్య కించిదస్తి ధనంజయ అని చెప్తాడు. ఈ విశ్వమంతా కూడా నేనే ఉన్నాను, ఇంకొకటి నాకంటే వేరైంది ఏమీ లేదు అని చెప్తాడు. ఆయన కంటే వేరైంది లేనప్పుడు మనం ఇంకే దాన్ని చింతించగలుగుతాము అని అంటే అప్పుడే మనకు విచారణ ఆరంభం కావాలి. ఆ కబంధుడు అంటున్నాడు, ఆ గంధర్వుడు అంటున్నాడు, సమస్తము రామచంద్రుడే అంటున్నాడు. మళ్ళీ దానికి భిన్నముగా దృశ్యమానమగుచున్నది అంతయు జడము అంటున్నారు. అది చైతన్య స్వరూపుడు నువ్వు అంటున్నాడు, సమస్తము అదే అంటున్నాడు. అది కాకుండా కనిపించేటువంటి ప్రపంచం అంతా జడము అని అంటున్నారు. మళ్ళీ ఈ ప్రపంచం ఎక్కడిది, ఆ అనంతుడు ఎక్కడి, ఈ జడం ఎక్కడిది, ఆ చైతన్యం ఎక్కడిది అని ఆలోచన చేస్తే ఈ సృష్టి మాయా విలాసం లోపట మన మనస్సు ఆలోచిస్తూ ఉంటుంది. మనం ఇక్కడ శ్రద్ధగా వినాలండి. అమ్మవారు మీరందరూ చాలా శ్రద్ధగా వినాలి. భగవంతునికి భిన్నమైందంతా కూడా జడత్వము. భగవంతుడే చైతన్య స్వరూపుడు, ఆయననే మనం ఆరాధించాలి అని అన్నప్పుడు భగవంతునికి వేరే ఇంకేముంది అనేటువంటి ఆలోచన వస్తుంది. వేరే ఇంకేమీ లేదు కానీ ఈ సృష్టి లీలా విలాసం లోపట మాయ లోపట వేరే ఉంది అని అనుకుంటున్నాను. ఎదురుగా కనిపించినటువంటి నామరూపాల్ని చూసి భ్రమిస్తూ ఉన్నాము. ఈయన ఫలాయన రంగయ్య, అయిన భార్య లక్ష్మమ్మ, ఇట్లా అని మనం భావిస్తూ అంటున్నాం. అంటే ఇది భగవంతుడికి వేరుగా భావించడం వల్ల అదంతా జడమైపోతుంది. కానీ ఎప్పుడైతే మనం సాక్షాత్తు రామచంద్రుడే అతడు, రామచంద్రుని మహామాయాశక్తి ఆ లక్ష్మమ్మ అని చెప్పేసి మనం ఈ విధంగా అన్నిటినీ కూడా దైవ పరిష్వంగం లోపలికి, దైవావరణ లోపలికి మనం అన్నిటినీ కూడా తీసుకున్నట్టయితే ఈ ప్రపంచం అంతా కూడా దైవ స్వరూపమే, రాముడి. ఇదిగాక ఇది చెట్టు గుట్ట పుట్ట అని నామరూపాత్మకమైనటువంటి ఈ దృశ్య ప్రపంచాన్ని మన వ్యవహార నిమిత్తమై మన జీవిత గమనం లోపల మనం ఆలోచన చేస్తున్నామంటే అదంతా జడం, అది ఆరాధించడానికి తగినటువంటిది కాదు. మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను నేను. ఎవరైనా అర్థం కాలేదు అని అంటే మళ్ళీ ఒకసారి అడగండి, మిగతా వాళ్ళందరికీ కూడా ఉపయోగపడుతుంది. చెప్పండి సార్, మరోసారి చెప్పండి సార్. మరోసారి చెప్పండి, అది క్లియర్గా అర్థం కాలంటే ప్రతి ఒక్కటి భగవంతుడు అని ఎట్ట గ్రహించాలి అర్థం భావనలో మన భావనను బట్టి అది జడత్వమా చైతన్యమా తెలుస్తుందని చెప్పారు కదా గురుగారు. అంతే అమ్మా, అంతే. ఇప్పుడు నా మిత్రుడు, నా శత్రుడు, మా బంధువు అతడు అని అనుకున్నప్పుడు అది జడము, చైతన్యం కాదు. అది సాక్షాత్తు నేను ఆరాధించే నా ఇష్టదైవము, నా భగవంతుడు, నా రాముడు, నా కృష్ణుడు అని నువ్వు భావించి పలకరించినా మాట్లాడినా అదంతా ఆరాధన లోపలికి వెళ్ళిపోతుంది. అదంతా చైతన్యాన్ని ఆరాధించినట్లు అది భగవతత్వమే. అంటే ఉన్నది ఒకే వస్తువు. మన భావన ఆ స్థాయికి ఎదిగినప్పుడు, ఆ స్థాయికి ఎదిగినప్పుడు అంతా రామమయం, జగమంతా రామమయం. లేకపోతే జగత్తే రాముడు రాముడుగానే ఉంటాడు. మనం అట్లా ఆరాధించేటువంటి ఆ స్థాయికి ఎదగలేదు కాబట్టి మనం ఉన్నంత లోపటిని మన ఇంట్లో మన గోడలో గూడు పెట్టుకొని దాంట్లో ఒక విగ్రహం పెట్టుకొని దానికి అది దీపం వెలిగించి అక్షతలు వేసి అక్కడ చేస్తున్నాం, అది మంచిదే. కానీ ఇది భావన అత్యంత విస్తృతమై వ్యాపించి హద్దులు లేనటువంటిది. అంటే ఏ ఆవరణలు లేనటువంటి నిరావరణ తత్వం లోపలికి ఇది వెళ్ళిపోవాలి. అది ముక్తి సీమ, అక్కడ మనం చేరుకున్నట్టు అవుతుంది.
ఇదంతా కూడా ఈ కబంధుడు అనేవాడు చెప్తున్నాడు. ఆ గంధర్వుడు ఎంత పుణ్యాత్ముడు, ఇదంతా కూడా లోకానికి ఇట్లా వెల్లడి చేస్తున్నాడు ఆ వ్యాస భగవానుడు, ఆ సాక్షాత్ పరమేశ్వరుడు పరమేశ్వరికి చెప్తూ, ఇట్లా మనం చెప్పుకుంటూ మనం కూడా మురిసి మనం కూడా ఆ తత్వం లోపలికి మెల్లమెల్లగా ప్రవేశిస్తున్నాం. ఆయన చెప్తున్నాడు, బుద్ధ్యాత్మ భాషయోరైక్యం జీవైత్య విధీయతే బుద్ధ్యాది సాక్షి బ్రహ్మైవ తస్మిన్ నిర్మిషేఖిలం. ఈ విషయాలన్నీ కూడా ఎట్లా ఉంటాయంటే ఆధ్యాత్మిక పరిభాష లోపలికి వెళ్ళిన తర్వాత వాటిని గురించి చెప్తూ పోతే ఆ నోరు తిరుగనటువంటి పదజాలంతో మనసు జీర్ణించుకోలేనటువంటి ఆ మేళవింపుతోటి చెప్పడం వల్ల ఏమైతుందంటే చాలా వరకు అది అత్యంత సులభంగా అతి చేరువగా అదే మనమై ఉన్నటువంటి తత్వం తెలుసుకోవడానికి ఇన్ని గ్రంథాలు, ఇన్ని శాస్త్రాలు, ఇంతమంది మహాత్ములు, ఇంతమంది ప్రవచనకర్తలు, ఇన్ని వ్యాఖ్యానాలు, ఇవన్నీ చెప్పవలసి వస్తుంది. ఈ చెప్పి చెప్పి ఏమైతుందంటే ఇవన్నీ అర్థం కాక ఆ భగవంతుడు ఇంకా మరీ కాస్త దూరం, మరీ కాస్త దూరం, మరీ కాస్త దూరం వెళ్ళిపోతున్నాడు. అందుకోసం మనము సులభమైనటువంటి మార్గం లోపలనే ప్రవేశించాలి. స్థూలేండ కోశే దేహేతే మహదాది విరావృతే సప్త విరుత్త ఉత్తర గుణైలు వైరాజో ధారణాశ్రయా. అంటే ఈ జగత్తంతయు సూక్ష్మ రూపంలో ఉండే ఆ చైతన్యం యొక్క విరాట్ స్వరూపమే ఇదంతా కూడా. ఒక్కొక్క దాని లోపట, ఈ అండం లోపట ఆయన విరాట్ స్వరూపం లోపట 14 లోకాలు ఉన్నాయని చెప్పబడుతుంది. ఆ 14 ఆ విరాట్ పురుషుని యొక్క బ్రహ్మ సృష్టిలో మనం గమనించేటువంటి ఆ 14 లోకాలు ఏవి అని అనుకున్నప్పుడు కబంధుడు చెప్తున్నాడు. భూలోక, భువర్లోక, సువర్లోక, మహాలోక, తపోలోక, జనలోక, సత్యలోకాలు, ఊర్ధ్వలోకాలు, ఇవన్నీ కూడా మనం ఎంతెంత సాధన చేస్తే అంతంత ఆ లోకాలకు ఆ డైమెన్షన్స్ లోపలికి, ఆ స్థితి లోపలికి మన యొక్క చైతన్యం ఎదిగిపోతుంది అన్నట్టు. ఆ విశ్వ బ్రహ్మాండ పరివ్యాప్తం అయిపోతుంది. ఆ తర్వాత మరీ మనం ఎంతెంత కుంచుకొని పరిమితులు విధించుకొని మనం ఆలోచన చేస్తే అధోలోకాలకు వెళ్ళిపోతాము. అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళ లోకాలు అనేటువంటి ఆ అధోలోకాల లోపలికి వెళ్ళిపోతాము. అంటే మన నీచమైనటువంటి భావనలు మనల్ని అడుగున పడేస్తాయి. ఉదాహరణకు మీకు చెప్తాను, యోగుల మార్గంలో ఒక విధానాన్ని సూచిస్తారు. అనేకాలు ఉన్నాయి, వాటిని మనం జీవితంలో ఒక్కసారి తెలుసుకోవడానికి సాధ్యం కాదు. మహాత్ములు ఏమని చెప్తారంటే ఈ కళ్ళపై భాగంలో ఉండేటువంటిది, అంటే ఆజ్ఞాచక్రంతో కలిసి ఉన్నటువంటి ఇడా పింగళ సుషుమ్న నాడులు కలిసిన ఆజ్ఞాచక్రంతో ఉండేటువంటిది ఈ నుదుటి భాగం అంతా బ్రహ్మాండ మండలం అంటారు. ఈ పై భాగం అంతా కూడా పరబ్రహ్మాండ మండలము అని అంటారు. పరబ్రహ్మతత్వం లోపలికి వచ్చింది. ఇది బ్రహ్మతత్వము, ఇది పరబ్రహ్మతత్వం. ఈ కళ్ళ కాంచి కిందికుండేదంతా పిండాండము. ఇది కళ్ళ నుంచి ఏమైతుంది అంటే ఈ ఆజ్ఞాచక్రంలో ఉండేటువంటి మనస్సు, జీవగతమైనటువంటి గుణము, అది ఏం చేస్తుందంటే కళ్ళ నుంచి ఎక్కడికి వెళుతుంది? చూసిన దృశ్యాల వైపు పాకుతూ ఉంది. చెవుల నుంచి విన్నటువంటి విషయాల వైపు వెళుతుంది. ఇంకా నోటి నుంచి రకరకాలైనటువంటి భోజన పదార్థాలు తినాలని కానీ, లేకపోతే అనేక విషయాలు మాట్లాడాలని కానీ 2 శక్తులు ఉంటాయి నోటికి, జిహ్వకు. రసయుక్తమైనటువంటిది జలాది దేవత కలిగినటువంటి నాలుకకు ఆ 2 గుణాలు ఉంటాయి, ఒకటి మాట్లాడడం, ఒకటి తినడం. అంటే మాటను మనం నియంత్రించుకుంటే వాడు మహాత్ముడైపోతాడు, ఆహారాన్ని నియంత్రించుకుంటే వాడు మహాయోగి అయిపోతాడు. అటువంటి స్థితిని కల్పించేటువంటి అక్కడ అదుపు లేకపోవడం వల్ల మనం ఇంకా కిందికి దిగజారుతాం. మనం ఎక్కడి వైపు వెళ్తాము? ఈ పొట్ట వైపు వెళ్తాం. ఇక చూడు, దానికి కావలసినటువంటి భోజన పదార్థాలన్నీ సమకూరుస్తుంటాం. మన పూర్వకాలం లోపల ఎక్కడనో యాత్రకు వెళ్ళేటువంటి వాళ్ళు ఇన్ని బియ్యము, పప్పు, ఉప్పు, చింతపండు కొన్ని వస్త్రాలలో కట్టుకొని తీసుకొని వెళ్ళి ఎక్కడనో వీలైన దగ్గర నీటి వసతి ఉన్న దగ్గర వంటలు చేసుకొని తిని వెళ్ళేవాడు. ఇప్పుడు అటువంటి
ఏది అక్కర్లేదు, ఏ పాత్ర అక్కర్లేదు, ఏది అక్కర్లేదు. అడుగడుగున ఆహార పదార్థాలే, రకరకాల భోజన పదార్థాలే, భోజనమే ప్రధానమైపోయి జీవించేటువంటి లోకంలో మనం ఇప్పుడున్నాం. ఎటువంటి భోజనమైనా వాడు మంచి బోర్డులు పెట్టి, మంచి ఈ చూడడానికి అందంగా ఉండేటువంటి ఆ పరికరాలు ఉపకరణాలు అన్ని ఏర్పాటు చేసి, అద్దాలు అవి అటువంటివి చాలా చక్కగా అలంకరించి, దాంట్లో ఎంత కృళ్ళిపోయి పెట్టి కూడైనా కూడా తినడానికి మనం ఇప్పుడు సిద్ధమైపోయినాం. అంటే భోజనమే ప్రధానం, తినడము ఈ రెండు ప్రధానంగా మనం జీవించేటువంటి వాళ్ళుగా తయారైపోయాం. అంటే ఈ రెండు నియంత్రణ లేనటువంటి విషయాలు అయిపోయాయి. మనం నియంత్రించుకునేటువంటి విషయాలు ఏవి నియంత్రించుకొని, మన ఇంద్రియాల్ని మనం ఏదాన్ని నియంత్రించుకోము. చూడాలనుకున్న విషయాల వైపు కళ్ళు పరుగు తీస్తాయి, వినాలనుకునే వైపు చెవులు, ఇట్లా తినాలనుకునే వాటి వైపు నోరు. ఈ పొట్ట కోసమే త్యాగరాజు లాంటి మహానుభావులు నిరంతర రామచంద్రుని యొక్క దివ్య గానాన్ని ఆలపించేటువంటి వాళ్ళు. నేను ఒక విషయం విన్నానో చదివినానో నాకు జ్ఞాపకం లేదు, కానీ త్యాగరాజుల వారు నిరంతరం రామస్మరణ చేస్తూ ఉంటారు. ఆయన ఇల్లు విషయాలు ఏమి పట్టవు ఆయనకు, అంతా రాముడే చూసుకుంటాడు అనేటువంటి ఒక ధ్యాసలోపట ఉంటాడు. ఆ ధ్యాసలోపటికి ఆయన వెళ్ళిపోయాడు, ఇంక అక్కడనే ఉంటాడు ఆయన. ఒకరోజు ఎవరో కొంతమంది బంధువులు వచ్చారు ఇంటికి. వాళ్ళకు భోజన పదార్థాలు లేవు, ఇంట్లో నిండుకున్నాయి. భార్య ఏం చేయాలనో తోస్తలేదు. ఆయన అదంతా చూశాడు, కానీ రాముని కంటే రుచికరమా ఇవన్నీ, వీటి గురించి సమయం అంతా వృథా ఎందుకని రామచంద్రుడిని ప్రార్థిస్తున్నాడు. ఆ సందర్భం లోపల ఎవరో నలుగురు తలుపు కొట్టారు. కొడితే తీశారు. ఓ నలుగురు వచ్చారు. ఏమిటిది సంగతి అని తెలుసుకుంటే, మేము యాత్రలు చేస్తూ వెళ్తున్నాము, మా దగ్గర భోజన పదార్థాలు వండుకోవడానికి కావాల్సిన సరంజామా అంతా ఉంది, కానీ పాత్రలు లేవండి, మీరేమైనా పాత్రలు ఇప్పిస్తే మేము ఇక్కడ వంట చేసుకుని తృప్తిగా భోజనం చేసి పెడతాము అని అంటారు. సరే అంటారు. వాళ్ళు ఆ భుజాల పైన ఉన్నటువంటి మూటలు దించారు. ఈ ఇంట్లో ఉండే వాళ్లకు, ఈ త్యాగరాజు దంపతులకు వాళ్లకు అందరికి కావాల్సినంత భోజనం చేశారు, వడ్డించారు, వంట చేశారు. చేసి ఆ మూటలు అక్కడే వదిలిపెట్టి మెల్లగా వెళ్తున్నారు. వెళ్తుంటే త్యాగరాజ స్వామి కళ్ళ వెంబడి ధారగా అశ్రువులు రాలుతుంటే, రాముని యొక్క కరుణ అనుగ్రహం ఆయన తలుసుకుని ఆనందంలో తబ్బి పారవశ్యం లోపల ఆ వచ్చిన వాళ్ళను నిలదీసి అడిగాడు, ఎవరు మీరు, ఎందుకు వచ్చారు, ఎవరు మీరు, మీ ఎందుకు వచ్చారంటే, సీతారామ లక్ష్మణ హనుమంతులు అంట వాళ్ళు వచ్చినటువంటి వాళ్ళు ఆయనకు ఆ దర్శనం ఇచ్చి వెళ్ళిపోయారు. అంటే నిరంతర స్మరణ అనేది, హృదయపూర్వకమైనటువంటి స్మరణ అనేది ఎన్ని రకాల భవరోగాలు అంటే అనేక రోగాలు, బహురోగాలు. ఈ భవరోగము అది ఒకటి, కానీ ఈ భవరోగం ఇప్పుడుండే రోగాలు మాత్రం బహురోగాలు. వీటన్నిటికీ ఔషధప్రాయమై ఆరోగ్యప్రదమై దివ్య ఔషధమైనటువంటి పరమాత్ముని యొక్క గుణ లీలా నామ సంకీర్తనలను వర్ణించేటువంటి భాగ్యం కలిగినటువంటి వాళ్ళు ధన్యాత్ములు అని చెప్పేసి, మరి ఈ అధోలోకాల వైపు, ఇంకా పొట్ట కిందికి వెళ్ళి కామోపభోగ సుఖాల వైపు పరుగులు తీసేటువంటి ప్రపంచం. అంటే ఎప్పుడైతే కళ్ళ నుంచి దృష్టి భూమధ్యం నుంచి పైకి వెళ్ళిపోయేటువంటిది మహాయోగ దృష్టి, భూమధ్యం నుంచి ఇంకా కింది వైపుకు ఉండేటువంటి సౌకర్యాల కోసం వెంపర్లాడేదంతా కూడా ఒక జీవ దృష్టి, పశు దృష్టి, మృగ దృష్టి, ఇట్లా వెళ్ళిపోతాడు వాడు. అంటే భగవంతుడికి దూరం అయి వెళ్ళిపోతాడు. అంటే భగవంతుడు దూరంగా ఉన్నాడా, దగ్గర ఉన్నాడా అంటే, భగవంతుడు తానే అయి ఉన్నటువంటి తత్వం అది. ఆ తత్వం ఈ సృష్టి లీలా విలాసం లోపల ఇన్ని పనులు చేస్తుంది. అంటే దీని గురించి చెప్పడానికి, ప్రశ్నలు వేస్తే ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి అనుభవైక వేద్యమైనటువంటి విషయం అది. దాన్ని అనుభవించితే గానీ తెలియదు. ఎవరికైనా ఏదైనా ఈ సినిమా బాగుంది అంటే నాకు చూయించు అని అంటే టికెట్ పెట్టి ఆ థియేటర్ లోపడి తీసుకొని పోగలుగుతాం, కానీ వాడు కళ్ళు మూసుకొని నిద్రపోతే కళ్ళు తెరిచి మనం అయితే చూయించలేం కదా. అట్లా ఒక సాధనాపూర్వకమైనటువంటి జీవన విధానాన్ని అలవాటు చేసుకుని దాంట్లో ఆ భక్తి ప్రపంచంలో మునిగినటువంటి వాళ్లకు అనుభవించేటువంటి విషయాలు మామూలు వ్యక్తులకు చెప్తే నవ్వి కొట్టి పారేసి నిరుత్సాహపరుస్తారు. అందుకోసమే అభక్తులైన వారికి ఇటువంటి విషయాలు చెప్పరాదని అన్నది
అందుకోసమే కానీ లేకపోతే దాంట్లో నిజం లేదని కాదు, సత్యం లేదని కాదు. పరమ సత్యమైనటువంటి విషయాలు, పరమ పవిత్రమైనటువంటి విషయాలు ఎక్కడ పడితే అక్కడ మాట్లాడితే వాటి ఉండేటువంటి స్థాయి కూడా తగ్గిపోతుందని మహాత్ములు వినదగినటువంటి వాళ్ళు ఎవరైనా దొరికితే మాత్రమే వాళ్ళకే చెప్పండి అనేటువంటి విషయాలు ఇవన్నీ కూడా. అట్లా దాంట్లో సర్వశ్రేష్టమైంది ఈ ఆధ్యాత్మ రామాయణము. మరి వినదగినటువంటి శ్రోతలందరూ మీరు లభించారు. దాంతో ఎంతో కొంత దాంట్లో ఏదో కొద్ది భాగం చెప్పాలనే ఉత్సాహం ఉన్న నేను మీతో కలిసి పయనించి నేను కూడా మీతో పాటు దీన్ని మళ్ళీ మళ్ళీ మననం చేసి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాను. ఈ విధంగా విశ్వ బ్రహ్మాండ స్వరూపమైనటువంటి ఆ పరమేశ్వర తత్వాన్ని ఈ సాంఖ్య మతంలో చెప్తారన్నట్టు ఈ చతుర్దశ భువనాలన్నీ కూడా ఇవన్నీ కూడా చెప్తూ భూలోకం కంటే భువనలోకం 10 అంతలు పెద్దది, దానికంటే ఇంకా శుభాలోకము, మహాలోకము, జనలోకము, తపలోకము, సత్యలోకము వీటన్నిటికంటే ఇవన్నీ 10 అంతలు పెద్దవి. ఈ పాతాళ లోకాలు కూడా అంతే. ఇవన్నీ కూడా 10 రెట్లు ఒకదానికంటే ఒకటి పెద్దగా విస్తరించి ఉంటాయి. ఆ తర్వాత అహంకారం, అది ఈ వాయువు నుంచి మనం ఫస్ట్ భూమి నుంచి జలం లోపలికి పెడతాం, జలం నుంచి అగ్ని లోపలికి, అగ్ని నుంచి వాయువు లోపలికి, వాయువు నుంచి ఆకాశం లోపలికి. ఇది వాయువు కంటే ఎన్నో రెట్లు అంతే కనిపించని ఆకాశం. ఈ ఆకాశానికి కూడా ఆవరణ ఉంది అని అంటారు. అది అహంకారం లోపలికి ప్రవేశిస్తుంది. మహదహంకారాలు అంటే ఆ అహంకారం మహత్తు లోపలికి ప్రవేశిస్తుంది. ఆ తర్వాత ఇంకా ఏ తత్వం లోపలికి వెళ్ళిపోతుంది అనేటువంటి విషయాన్ని అది అనుభవైక వేద్యమైనటువంటి విషయం. ఇట్లా రఘుత్తమ శ్రీరామచంద్ర, ఇంత విశ్వ బ్రహ్మాండాల్ని పరివ్యాప్తమైనటువంటి నీ దివ్య తేజస్సును నేను వర్ణించలేను, నేను అవగాహన చేసుకోలేను, నా హృదయంలో నేను నిలుపుకోలేను. కాబట్టి నాకు కావలసినటువంటిది ఏమిటిది? నీ విరాట్ రూపము ధ్యానిస్తే ఎప్పుడు ముక్తి కలుగుతుందో ఏమో నాకు తెలియదు, కానీ నాకు అది ఆవశ్యకం అనిపించడం లేదు. కానీ నా మనస్సులో ఎల్లప్పుడూ ఇట్లాగే ఇప్పుడు కనిపించినట్లే ధనుర్బాణదారివై, శ్యామవర్ణుడవై, జటావల్కల భూషితుడవై, తరుణ వయస్కుడవై, లక్ష్మణునితో కలిసి సీతను వెదుకుతూ వచ్చిన నేటి రూపమే రఘునందన నా మనసున నిలిచియుండుగాక. దీన్నైతే నేను పదిలంగా భద్రపరచుకోగలుగుతానయ్యా. లేకపోతే అంతంత విషయాలు చెప్పుకోవడానికే సాధ్యంగా అన్నటువంటి విషయాలు మనసులో ఎక్కడ నిలుపుకుంటాము? అటువంటి నీ రూపమే నాకు కావాలి. సర్వజ్ఞుడైనటువంటి శంకరుడే పార్వతీ సహితుడై సర్వదా నిన్ను ధ్యానిస్తూ ఉంటాడు అంటే, ముముక్షులైన వారు కాశీలో మరణిస్తే వారి చెవిలో రామతారక మంత్రాన్ని ఉపదేశించి వాళ్ళను ముక్తులను చేసి సంతుష్ట మానసుడై వెలుగొందుతూ ఉంటాడంటే, జానకీనాథ పరమాత్ముడమైన నిన్ను నేనే విధంగా, నీ మాయామోహితుడైనటువంటి నిన్ను నేనే విధంగా ప్రస్తుతిస్తానయ్యా? నీ వాస్తవ స్వరూపము ఎవరూ తెలియలేరు. కాబట్టి నీ మాయ అనేది నిమిషానికి ఆవరిస్తూనే ఉంటది. అన్ని తెలిసినట్లు అనిపిస్తుంది, ఇది సత్యం అనిపిస్తుంది, ఇది నిజం అనిపిస్తుంది, అన్ని అవగాహనకు వస్తాయి. మళ్ళీ ఆ మరుక్షణం లోపలనే అన్ని మరుపులో పడిపోతాయి, అన్ని ముచ్చట్ల లోపలికి పరిణమిస్తాయి, అన్ని ప్రపంచ విషయాల లోపల మరుగున పడిపోతాయి. అంతటి మహామాయా స్వరూపమైనటువంటి నీ దివ్యశక్తికి నీకు నమస్కారం. జగన్నాథ రక్షింపుము. మరి నన్ను ఎప్పుడు కూడా అటువంటి హరి ఓం వినిపిస్తుందమ్మా? వినిపిస్తుంది గురుగారు. వినిపిస్తుంది, కనిపించట్లేదు. అదే చూస్తున్నా నేను. ఇక్కడ మళ్ళీ కరెంటు పోయింది, దాని కారణం ఏమిటి? అటువంటి నిన్ను ఏ విధంగా నేను ధ్యానించలేను. ఈ రూపమే నా హృదయం లోపట నిండుగా నెలకొని ఉండుగాక. రామచంద్ర, నీ మాయను నా పైన ప్రయోగించకు, నిన్ను మరిచిపోయి నేను ప్రపంచాన్ని చింతించేటువంటి ఒక దురవస్థను నాకు కల్పించకు తండ్రి అని చెప్పేసి ప్రార్థిస్తున్నాడు. నిన్ను ఈ రూపంగా ఆ గంధర్వుడు చెప్తున్నాడు, తుష్టోహం దేవగంధర్వ భక్త్యా స్తుత్యా చాతే రఘాయాహిమే పరమం స్థానం యోగిగమ్యం సనాతనం. ఆ గంధర్వుడు ఆ విధంగా స్తుతిస్తే రామచంద్రుడు చెప్తున్నాడు, ఓ గంధర్వ, నీ భక్తి చేత నీ స్తుతి చేత నేను తృప్తుడనైతిని.
యోగులు చేరదగినది సనాతనమైనది నా పరమస్థానానికి నువ్వు వెళ్ళు. ఇక జపంతి ఏ నిత్యమనన్య బుద్ధ్యా భక్త్యాత్వదుక్తం స్తవమాగమోక్తం తే జ్ఞాన సంభూత భవం విహాయ మాం యాంతి నిత్యానుభవానుమేయం. ఎవరు ఆగమోక్తమైనటువంటి నీ స్తోత్రం, నీ ఇప్పటి వరకు చెప్పినటువంటి విషయం అనన్య భక్తితోటి నిత్యము జపిస్తారో వారు అజ్ఞానజన్యమైన సంసారము నుండి ముక్తులై అంతమున జగద్రూప కార్యము ద్వారా ఊహింపదగిన జ్ఞాన స్వరూపుడును నిత్యుడును పరమాత్ముడు అగు నన్ను చేరుదురు. అంటే నీవు చేసినటువంటి స్తవాన్ని నిత్యము భక్తి శ్రద్ధలతోటి ఎవరైనా పట్టిస్తారో వాళ్ళు ఈ పరమపదాన్ని పొందుతారు అని చెప్పాడు. చెప్పిన తర్వాత ఆ నవమ సర్గం పూర్తి చేసుకుని ఆ గంధర్వుడు ఏమని చెప్పాడంటే, ఇది అనే విషయాన్ని పార్వతీదేవికి పరమేశ్వరుడు చెప్తున్నాడు. లబ్ధ్వావరం సగంధర్వ ప్రయాస్యన్ రామమబ్రవీత్ శబర్యాస్తే పురోగభాగే ఆశ్రమే రఘునందన. ఆ పార్వతి ఆ విధంగా గంధర్వుడు శాప విముక్తుడై రామునితోటి ఏం చెప్తున్నాడంటే, శ్రీరామచంద్ర ముందు శబరి ఆశ్రమం ఉంది, అక్కడికి వెళ్ళాలి. ఆమె అమితమైనటువంటి అతులితమైనటువంటి భక్తితో నీ రాక కోసం ఎదురు చూస్తున్నటువంటి భాగ్యశాలి. ఆమె నీకు అనేక విషయాలు తెలియజేయగలదు. అంటే ఇప్పుడు రామునికి తెలియదన్నట్టు మళ్ళీ ఆమె తెలియజేస్తుందన్నట్టు ఇది ఒక కథాగమనం కోసం ఏర్పాటు చేయబడ్డ వృత్తాంతం ఇది. ఇత్యుక్త్వా ప్రయేయౌ సోపి విమానేనార్కవర్చసౌ విష్ణోః పదం రామనామస్మరణే ఫలమీదృశం. ఈ విధంగా చెప్పి సూర్యప్రభాభా సమానమైనటువంటి ఒక దివ్య విమానం పైన విష్ణు పదానికి వెడలిపోయాడు ఆ గంధర్వుడు. అంటే రామనామ స్మరణ అనేది ఈ విధమైనటువంటి దివ్య పదప్రాప్తికి దివ్య ఫలప్రాప్తికి మనకు జీవులకు తోడ్పడుతుంది అని చెప్పేసి తెలియజేసి వెళ్ళిపోయాడు ఆయన. వీళ్ళు ఇంకా ముందరికి అడవి లోపటికి రాముడు లక్ష్మణుడు కదిలి వెళ్తున్నారు. త్యక్వా తద్వినం ఘోరం సింహం వ్యాఘ్రాది దూషితం శనైరతాశ్రమవదం శబర్యా రఘునందన. ఆ ఘోర మృగ సంకులమైనటువంటి అరణ్య మార్గంలో పయనిస్తూ వాళ్ళు మెల్లమెల్లగా శబరి ఆశ్రమానికి దగ్గరికి చేరుకున్నారు. ఆ లక్ష్మణునితో కలిసి వస్తున్నటువంటి శ్రీరామచంద్రుని చూసింది శబరి. అత్యంత హర్ష పులకాంకిత అయి, అంటే సంతోషంతో పులకించిపోయింది. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి, ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూసినటువంటి భాగ్యము ఫలవంతమై ఎదురుగా కనిపిస్తూ వస్తుంటే దాన్ని ఆ ఆనందాన్ని పట్టలేక వెళ్ళి సరాసరి శ్రీరామచంద్రుని పాదాలపైన వ్రాలి హర్షాశ్రువులతోటి ఆయన పాదాలని అభిషేకం చేసింది. ఆసనాలపైన కూర్చుండ చేసింది. వాళ్ళకి ఆసనాల్ని ఏర్పాటు చేసి కూర్చుండ చేసింది. వాళ్ళ పాదాలని భక్తితో కడిగి ఆ పాదోదకాలని శరీరం పైన చల్లుకొని ఆ రామలక్ష్మణుల సంతోషం కోసమై అమృతాయమానమైనటువంటి దివ్య ఫలాల్ని తీసుకుని వచ్చి వాళ్ళ దగ్గర కూర్చున్నది. ఈ జీవిత ఫలమే సమర్పించుకున్నది ఆమె. ఈ జీవితాన్నే ఒక ఫలవంతం చేసి సమర్పించుకున్నటువంటి ఆ ధన్యాత్మురాలు శబరి అమృతవాయమానమైనటువంటి ఫలాలను తీసుకొచ్చి సుగంధ పుష్పాలతోటి ఆరాధించి ఆయన పాదాల దగ్గర పెట్టి నివేదన చేసి ఆయనకు అర్పించింది. ఇట్లా సోదర సహితుడైనటువంటి శ్రీరామచంద్రుడికి గొప్పగా ఆతిథ్యం ఇచ్చింది. ఆమె ఇచ్చి ఈ విధంగా చెప్తుంది, మా ఆచార్యుల వారు రామచంద్ర, మా ఆచార్యులు మతంగ మహర్షి, వారితో పాటు నేను ఎన్నో ఏండ్లు ఇక్కడ నివసించాను. నేను చిన్న పిల్లగా ఉన్నప్పుడు వచ్చి ఆ తర్వాతి కాలం అంతా కూడా ఇక్కడనే శ్రద్ధాభక్తులతోటి సేవ చేశాను. ఆ సేవా ఫలం నాకు ఈ విధంగా లభించింది ఈనాడు. ఇట్లా ఎన్నో సంవత్సరాలు గడిచిపోయాయి. మా ఆచార్యుడు తాను శరీరాన్ని వదిలివేస్తూ నాకు చెప్పినటువంటి విషయం, సాక్షాత్తు భగవంతుడు యుగాలుగా తపస్సు చేసిన
దరికి చేరి దర్శనం ఇవ్వనటువంటి భగవంతుడు శ్రీరామచంద్రుడి రూపంలోపట నీ ముందుకు వస్తాడు. నువ్వు అతి త్వరలోనే ఆయన వస్తాడు. నువ్వు శ్రద్ధాభక్తులతోటి ఆయన సేవించవలసి ఉంది. ఆయన దర్శనం అయిన తర్వాత నువ్వు కూడా నీ శరీరాన్ని వదిలిపెట్టి రావచ్చు అని చెప్పాడు. దాన్ని ఆ గురువాక్యాన్ని అనుసరించి ఇక్కడ నేను నిలిచిపోయాను. ఇప్పుడు మీరు దాన్ని ఆ వాక్యాన్ని ఫలవంతం చేస్తూ నా ముందు దర్శనమిచ్చారు. మా గురువులకు కూడా ఇంతటి భాగ్యం అవ్వలేదంటే నేను ఎంతటి దాన్నో నాకే తెలియదు. నీ దాసుల యొక్క దాసులకు అంటే ఆ పరంపర దాస 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 దాసీ పరంపర ఇట్లా పెట్టుకుంటూ పోతే ఒక 100 తరాలు మించి ఆ తర్వాత దాసీత్వం చేసేటువంటి అర్హత కూడా లేనటువంటి దాన్ని నేను. అటువంటి మహానుభావులకు దాసీత్వం చేసేటువంటి అర్హత కూడా లేనటువంటి దాన్ని నేను. కానీ సాక్షాత్తు నీ దాస్యం చేయగలుగుతున్న స్వామి నేను అని చెప్పేసి ఆనందం పట్టలేకపోతున్నాను. నిన్ను ఏ విధంగా కూడా వర్ణించడానికి వీలుగానటువంటి నిన్ను చూడగలిగాను. నిన్ను ఏ విధంగా స్తుతించాలనో కూడా అది తెలియనటువంటి దాన్ని నేను. నువ్వు కనిపిస్తే నీతో ఏం మాట్లాడాలనో తెలియనటువంటి దాన్ని. నిన్ను ఏ విధంగా సత్కరించాలనో తెలియనటువంటి దాన్ని. ఏ విధంగా సేవించాలనో తెలియనటువంటి దాన్ని నేను. మరి నన్ను ఏ విధంగా అనుగ్రహిస్తావు రామచంద్ర అని చెప్పేసి ఆ శబరీమాత పలికే వరకు ఆయన అంటున్నాడు. పూస్తే స్త్రీత్వే విశేషో వా జాతి నామాశ్రయాదయ న కారణం మద్భజనే భక్తిరేవ హి కారణం. శబరి, నన్ను పూజించడానికి పురుషుడు, స్త్రీ, కులము, మతము, జాతి, ఆశ్రమము ఈ భేదాలు ఏవీ లేవు. ఇవన్నీ కూడా నన్ను భజించడానికి కారణాలు కావు. దానికి కారణం ఒక భక్తి మాత్రం చాలు. ఎవరైనా సరే భక్తుడైతే చాలు, అన్ని అర్హతలు దాంతో అతనికి లభిస్తాయి. ఇన్ని ఉండి కూడా భక్తి లేకపోతే ఇన్ని అర్హతలు కూడా వ్యర్థాలే అయిపోతాయి. నా భక్తికి విముఖులైనటువంటి వాళ్ళు యజ్ఞదాన తపముల వలన కానీ వేదాధ్యయనాది కర్మల వలన కానీ నన్ను దర్శించలేరు అని చెప్తున్నాడు. అందువల్ల శబరి, భక్తి మనకు లభించాలంటే మనం చేయవలసింది ఏమిటిది అని అంటే నేను వాటిని సంక్షేపంగా చెప్తాను, విను అని చెప్తున్నాడు. శబరికి చెప్తున్నాడు. మనం భక్తులము అని అనుకుంటున్న అటువంటి వాళ్ళం మనం కూడా భక్తులమే అని అనుకుంటున్నటువంటి వాళ్ళం మనం. మరి నిజంగా మనకు ఆ భక్తి లభించాలంటే మనం చేయవలసినటువంటి కార్యక్రమాలు ఏంటివి? వాటన్నిటినీ శబరికి శ్రీరామచంద్రుడు చెప్తున్నాడు. సత్సాంగత్యం మొదటిది, సత్పురుషుల యొక్క సాంగత్యం. మహాత్ములైనటువంటి వాళ్ళు, సత్పురుషులు, భగవత్ చింతనాపరులైనటువంటి వాళ్ళు, భగవద్ విచారణ లోపల తమ జీవితాల్ని అర్పించుకున్నటువంటి వాళ్ళు, ఆ మహాత్ములతో సమాగమం, వాళ్ళతో సాంగత్యం చేయడము, వాళ్ళని సేవించడం కూడా. నా జన్మ కర్మల కథాగానము రెండవది. భగవంతుని యొక్క జన్మను గురించి, కథను గురించి, గుణాలని గురించి నిత్యము కీర్తించడం, ఇది రెండవది. నా అనంత కళ్యాణ గుణగణములను చర్చించుకునడం మూడవ సాధనము. ఎవరు కలిసినా కూడా భగవత్ తత్వాన్ని గురించి, ఆయన యొక్క అనంత గుణ లీలా తత్వ విభూతులను గురించి చర్చించుకునేటువంటి భాగ్యం కలిగించుకుని మనము అలవాటు చేసుకోవాలి. అది కూర్చున్నంతసేపు, ఎంతసేపు కూర్చున్నా, గంట సేపు కూర్చున్నా, 2 గంటల సేపు కూర్చున్నా, ఒక దినమంతా ఉన్నా కూడా ప్రపంచాన్ని గురించి మన చేటలో నోట్లో వేసి చెరుగుతూ ఉంటాం. అది కాదు కావాల్సింది. మరి నా ప్రవచన రూపాలైనటువంటి శృతులను, ఉపనిషదాదులను విశ్లేషించుకునడం 4వ సాధనము. భగవత్ లీలలను గురించి ఉన్నటువంటి పురాణాలని, కావ్యాల్ని, ఉపనిషత్తుల్ని, వేదస్థుతుల్ని, వీటన్నిటినీ విశ్లేషించుకోవాలి. చెప్పినటువంటి విషయాలు మనం పారాయణం చేస్తూ ఉంటాం, అదే చదువుతూ ఉంటాం. సర్వభూతస్థమాత్మానం సర్వభూతాని చాత్మని ఈక్షతే యోగయుక్తాత్మ సర్వత్ర సమదర్శన
అని ఇదే చదువుతుంటాం. ఇట్లే ఈ శ్లోకాలన్నీ ఇట్లా చదువుతాం. కానీ దాన్ని విచారించుకోవాలి. ఆ విచారించుకుంటే దాంట్లో చెప్పబడినటువంటి అంశం ఏమిటి, ఆ అంశాలని మనం మన జీవితానికి ఏ విధంగా అన్వయించుకోవాలి. సర్వభూతస్థం ఆత్మానం, సర్వభూతాల్లో ఆ పరమాత్మ ఉన్నాడు. సర్వభూతాని చాత్మని, సర్వభూతాలు ఆ పరమాత్మ యందు ఉన్నాయి. ఏవి వేరుగా లేవు. వేరుగా ఉండయి అని అనుకోవడమే భ్రమ, ప్రమాదము. వేరుగా భావించడం వల్లనే మనకు జడాన్ని ఆరాధించిన వాళ్ళం అవుతున్నాము. వేరు కాదు అదే ఇది అని భావన చేసినట్లయితే అది చైతన్యాన్ని ఆరాధించినటువంటి వాళ్ళమే అవుతాము. ఇంకా తర్వాత భగవంతుని అందే బుద్ధి. బుద్ధి ఎట్లా నిలుస్తుంది భగవంతుని అందే బుద్ధి అంటే ఈ పైన చెప్పినటువంటి సత్సాంగత్యము, సద్గ్రంథ పఠనము, సత్పురుషుల భగవంతుడి యొక్క అనంత గుణ లీలానామ సంకీర్తనలు చేయడము, ఇవన్నీ చేస్తూ ఉంటే ఆసక్తి పెరిగి పెరిగి ఆ భగవంతుడి పైన బుద్ధి నిలుస్తుంది. ఊరికే ఆ దాని మీద బుద్ధి పెట్టు అంటే ఎట్లా పెడతావు? ఒక కృష్ణుడి మీద బుద్ధి పెట్టు అని అంటే కృష్ణుడు గాని రాముడు గాని అమ్మవారు ఏదనుకుంటావో నీ ఇష్టదైవం, ఆ దైవాన్ని పైన నీ బుద్ధి నిలిపాలంటే తత్సంబంధితమైనటువంటి విషయ అవగాహన అనేది మనకు ఉండాలి. దైవం అంటే ఏమిటి? సత్పురుషులతో సమాగమనం వల్ల ఇది మనకు కొంత అలవడుతుంది. సద్గ్రంథ పఠనం వల్ల, శ్రవణం వల్ల, మరికొంత శ్రవణ మనన నిధిధ్యాసల వల్ల ఇంకా కొంచెం ఇట్లా ఒకదాన్ని అనుసరిస్తూ వెళుతూ ఉంటే ఆ భగవంతుని పైన బుద్ధి నిలుస్తుంది, మనస్సు నిలుస్తుంది. ఆచార్యోపాసనం చేయుట, మనకేవైతే మంచి విషయాలు భగవత్ తత్వాన్ని బోధించారు, ఎవరైతే భగవత్ తత్వాన్ని గురించి బోధించారో, ఎవరి ఈ వ్యక్తిత్వం పట్ల, ఎవరి బోధనల పట్ల మన మనస్సు నిలిచిందో వాళ్ళను మనం ఆచార్యులుగా భావించి ఉపాసన చేయడం. ఉపాసన అంటే వాళ్ళు చెప్పినటువంటి విషయాల్ని శ్రద్ధగా ఆలకించి వాటిని మననం చేసుకోవడం. మరి చేసేటువంటి దానిపైన నిష్ట కలిగి ఉంటాం. మనం చేస్తుంటాము శివమానస పూజ అంటాం. ఆత్మాత్వం గిరిజామతి సహచరా ప్రాణా శరీరం గృహం పూజాతే విషయోపభోగ రచనా నిద్రా సమాధి స్థితి సంచార పదయో ప్రదక్షిణ విధి స్తోత్రాన్ని సర్వాగిరవు యజ్జత్కర్మ కరోమి తత్తదఖిలం శంభో తవారాధనం అని చెప్తూ చేస్తున్నా. నేనేం చేస్తున్నా? మాట్లాడుతున్నానా, తింటున్నానా, వింటున్నానా, నిద్రించానా, ఏ చేసినా అదంతా కూడా పరమేశ్వరా నీ కర్మని. అది నేను తిరుగుతుంటే నీ ప్రదక్షిణే, అది నేను మాట్లాడుతుంటే నీ స్తోత్రమే, అది నువ్వే నా హృదయంలోంచి పలుకుతూ ఉన్నావు. నేను అనుకునేటువంటిది ఒక అహంకార భరితమైనటువంటిది, ఇది ఒక ఆవరణ, అది లేనే లేదు. అది లేదు అంటే వాడు ముక్తుడే. అందుకోసమే నేను పోతే పోతాను అని కాళిదాసు చెప్పాడు. అహంకారం పోతే వాడు ముక్తుడే, ఎప్పుడు కూడా ముక్తుడే. అహంకారము కొన్ని పరిధుల్లో ఉంటుంది. మన పేరు మీద మనకు అభిమానం, మనకు ఏదైనా సత్కారము సన్మానము జరిగితే మనకు అభిమానం, దానిపైన మనకు మమకారము, ఇవన్నీ కూడా కొన్ని మమకారాలు, పేరు ప్రతిష్ట, ఇటువంటివన్నీ కూడా దాంట్లో ఈ వీటి కిందికే వస్తాయి. వీటన్నిటినీ ఇంకి భగవంతుడు కావాలనుకున్నవాడు వీటిని పక్కకు మూసేయాలి. రత్నం కావాలనుకున్నవాడు తాళం చెవితో పేటిక తెరిచి దాంట్లో పట్టు వస్త్రంలో భద్రపరిచి ఉన్నటువంటి ఆ రత్నాన్ని, ఆ పట్టు వస్త్రాన్ని కూడా పక్కకు వదిలేస్తే ఆ రత్నం మనకు చేజిక్తుంది. అంటే అని ఈ లోకంలో ఉండేటువంటి వస్తుజాలాల లోపల ఇది మునిగిపోయి దీంట్లో ఉంది. అందుకోసమే తిలలం తైలము ఓలె విశ్వమయమై దీపించు విజ్ఞానమా, తిలలం తైలము ఓలె విశ్వమయమై దీపించు విజ్ఞానమా. ఆ విజ్ఞాన చైతన్య స్వరూపం ఎక్కడుంది? తిలల్లో తైలంలాగా ఉంది, నువ్వుల్లో నూనెలాగా ఉంది. నూనె ఎక్కడ ఉంది? నువ్వుల్లో. అంతటా వ్యాపించే ఉంది. శిలలో శిల్పము రీతి తీర్చుకొనగా సిద్ధించు సౌందర్యమా. ఆ విగ్రహం, జగన్మోహనకరమైనటువంటి విగ్రహం శిలలోనే ఉంది. దాన్ని మలిచి 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 శిల్పంగా చేసుకోవాలి. ఈ జీవితం కూడా
అనేక వాసనా సంఘాతాల వల్ల, అనేకమైనటువంటి అలవాట్లతోటి, అనేక సంస్కారాలతోటి మూగి ఇది ఒక ప్రాపంచిక జీవనంగా ఉంది. వీటన్నిటిలో ఉండేటువంటి వాటిని తొలగించుకుంటూ ఈ జీవన మహాశిల్పాన్ని మనం చెప్పుకోగలగాలి. అట్లా చేసినప్పుడు ఆ పలు యత్నంబులు చేసి పిండుకొననవు ప్రాపంచికాంతర్యమా. ఎన్నో యత్నాలు చేసి ఈ ప్రపంచాన్ని పిండుకోవాలి. ఆ ప్రపంచాన్ని పిండితే దాంట్లో శిలలో తైలంలాగానే, శిలలో శిల్పంలాగానే పరమాత్ముడు, ప్రపంచంలోంచి పరమాత్ముడు ఆవిర్భవిస్తాడు. తరువ బుట్టు తనువున తత్వం. అంటే తరిస్తే నిప్పు పుడుతుందట చెట్టులోంచి, కట్టెలోంచి. తరిస్తే ఆ పెరుగులోంచి వెన్న పుడుతుందట. తరిచి చూస్తే దాంట్లో తత్వము, ఈ హృదయంలోంచి తత్వం అనేది బయటకు వస్తుంది. ఆ తత్వస్వరూపుడైనటువంటి పరమాత్ముడు మన లోపల మనమై ఉన్నటువంటి ఆ విషయాన్ని తెలుసుకోవడానికి అనేకమైనటువంటి ప్రయత్నాలు చేస్తున్నాము. ఇవన్నీ కూడా మన భావనలో మనం నిత్యం శ్రద్ధగా ఉంచుకొని అభ్యాసం చేస్తూ ఉండాలి. సాంగోపాంగముగా నా మంత్ర పూజనమే 7వ సాధనమని అందురు. అంటే సాంగోపాంగంగా ఏ విధంగా మంత్రాన్ని స్వీకరించి ఆ మంత్ర జపాన్ని ఏ విధంగా చేయాలనో అది 7వ సాధనం. నా భక్తుల యందు నా యందు కన్నా అధికమైన భక్తి భావము కలిగి ఉండుట. నా భక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళ పట్ల నా పైన ఎంత భక్తి ఉందో అంతకంటే ఎక్కువ భక్తి కలిగి ఉండడం. ఇవన్నీ మీకు చెప్పకుండా దాటేసుకుని పోవడానికి నాకు అన్ని ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. కథాగమనం లోపల ముందుకు వెళ్లకుండా గురువు గారు చెప్పాలి. గురువు గారు మాకు తెలియాలనే శబరిమాతకు చెప్తున్నవి శ్రీరామచంద్రులు మాకు కూడా వర్తిస్తదు. ఇవన్నీ చెప్తున్నటువంటి ఈ విషయాలన్నీ చెప్పేటువంటి విషయాలు చెప్పకుండా వెళ్తే మళ్ళీ నేను నా మనసు అది కొంచెం ఊరట చెందేది కష్టమవుతుంది. ఒకసారి నారదుల వారు శ్రీకృష్ణ పరమాత్మ దగ్గరికి వచ్చారట. వస్తే వేచి ఉన్నాడు. అక్కడ కూర్చున్న తర్వాత ఏం చేస్తున్నాడు అంటే కృష్ణుడు పూజ చేసుకుంటున్నాడు అని చెప్పారట. కృష్ణుడు పూజ చేసుకుంటున్నా అంటే నారదునికి ఆశ్చర్యం అయిపోయింది. ఏమీ సమస్త విశ్వమంతా కూడా ఎవరి పాదపద్మాల్ని ఆరాధిస్తారో ఆ పరమాత్ముడు మళ్ళీ పూజ చేసుకోవడానికి ఇంకెవరున్నారబ్బా అని చెప్పేసి ఆయనకు ఒక అనుమానం వచ్చేసింది. ఎవరిని నివృత్తి చేస్తారు? కృష్ణ పరమాత్మనే చేయాలి అని చెప్పి లోపటి నుంచి వచ్చాడు. కృష్ణుడు వచ్చాడు. కృష్ణుడు వచ్చిన తర్వాత ఈ విషయాలన్నీ ముచ్చట అయిపోయిన తర్వాత, స్వామి లోకారాధ్యులైన మీరు ఎవరిని ఆరాధిస్తున్నారు అని అన్నాడు. అంటే చూడాలనుకుంటున్నావా అని అంటారు కృష్ణుడు. అంటే స్వామి అంతకంటే భాగ్యం నాకేముంది అని అన్నాడు. అంటే ఆ పూజా గది లోపలికి తీసుకుపోయాడు. తీసుకుపోయిన తర్వాత ఒక పెద్ద పెట్టే మంజూష దాన్ని తెరిచాడు. దాంట్లో ఒక చిన్న పెట్టె దాన్ని తెరిచాడు. దాంట్లో ఒక చిన్న భరిణ దాన్ని తెరిచాడు. ఇట్లా కొంత పోయిన తర్వాత ఇంకో దాంట్లో తెరిచి చూస్తే దాంట్లో ఆఖరికి ఉండే దాంట్లో కొంత దుమ్ము ఉందట. ధూళి. ఏ స్వామి ఇవన్నీ తీసి ఆఖరికి దుమ్ము చూపిస్తున్నావు నాకంటే, ఇది నా భక్తుల యొక్క పాద ధూళి, దీన్ని నేను అనునిత్యం శిరస్సులో ధరిస్తానయ్యా అని చెప్పాడట. అంటే ఆ పరమాత్ముని యొక్క దివ్య వాత్సల్యం అనే దానికి అవధులు లేవు, మేర లేదు. భక్తుల కోసం ఆయన ఎంత తపిస్తాడు, ఎంత వాళ్ళ కోసం ఆరాట పడతాడు అనేది ఆయనకు మాత్రమే తెలుసు. అట్లా భక్తి భావన ప్రపంచం లోపల మునిగినటువంటి వానికి దాని యొక్క ఐశ్వర్యము, విలువ అవన్నీ తెలుస్తాయి. లేకపోతే అవన్నీ మనకు చాలా దూరంగా ఎక్కడో ఉంటాయి. అవన్నిటికీ దూరమై మనం బ్రతుకులు ఈడుస్తున్నాము. అక్కడి నుంచి మనము మెల్లమెల్లగా క్రమసాధనతోటి మనం ముందుకు సాగి ఆ తత్వాన్ని చేరుకోవాలని చెప్పేసి దానికి తగిన శక్తి, యుక్తి, భక్తి అన్ని భగవంతుడు ప్రసాదించాలని శ్రీరామచంద్రుడు ఇంకా చెప్తున్నాడు. నా భక్తుల యందు నాయందు కన్నా అధికమైన భక్తి భావం కలిగి ఉండుట, సమస్త ప్రాణికోటిలో నా స్వరూపమునే దర్శించగలుగుట. ఇంతవరకు ప్రపంచం అనుకున్నదంతా కూడా ఇప్పుడు పరమాత్ముడు అయిపోతుంది వరుసగా. ఇంతవరకు నీవేదైతే ప్రపంచం అని అనుకున్నావో
నీవేదైతే నాది అనుకున్నావో అదంతా పరమాత్మది, అదంతా పరమాత్మ ప్రపంచం అయిపోతుంది. ప్రాపంచిక విషయములందు వైరాగ్యము కలిగి ఉండుట. వైరాగ్యం అంటే నాది అనేటువంటి ఒక ఆ దాన్ని తొలగించుకోవడం. ఇదంతా పరమాత్ముందే అని తెలుసుకుంటే చాలు, అది వైరాగ్యమే. అది మనకు కావలిస్తే ఆయన్నే ఇస్తాడు. అది శమదమాదులు కలిగి ఉండుట. శమము దమము అనేటువంటి విషయాలను చెప్పాలంటే మళ్ళీ మనం ఒక యోగ శాస్త్రం లోపలికి వెళ్ళి కొంచెం సమయం తీసుకోవాలి. ఆ విషయం ఎప్పుడైనా వచ్చినప్పుడు నేను వాటి గురించి కూడా చెప్తాను మీకు. నా భక్తికి 8వ సాధనము ఈ శమదమ. నా యథార్థ తత్వ విచారము 9వ సాధనము. ఇట్లా అన్ని తెలుసుకుంటూ భగవంతుడు అంటే ఏమిటి అనేది అవగాహనకు వచ్చింది. దాన్ని మన మనస్సులో నిలుపుకోవాల్సింది. అది 9వ సాధనము. శుభలక్షణ ఓ శబరి, ఎవరికైనను ఈ 9 భక్తి సాధనములు ఉన్న ఎడల వారు స్త్రీలైనను పురుషులైనను పశుపక్షాదులలో జన్మనెత్తినను ఏ వేదంబు పఠించలుతా అని మనకు కాళహస్తీశ్వర శతకంలో ఉంటుంది. సాలెపురుగు ఏ వేదం చదువుకున్నది, చెంచు ఏ మంత్రాన్ని నేర్చుకున్నాడు, ఏం తపస్సు చేసింది, పాము ఏం యోగాన్ని అనుభవించింది అని చెప్పేసి ఆ పద్యం యొక్క తాత్పర్యం. పశుపక్షాదులలో జన్మనెత్తినను ప్రేమ స్వరూపమైన భక్తి సంజరణమందును. అటువంటి వాళ్ళు ఎక్కడ జన్మించినా వాళ్ళ లోపల మాత్రం భక్తి ప్రాదుర్భవిస్తుంది. గత జన్మలో ఈ సంస్కారాలు ఉన్నటువంటి వాళ్ళు ప్రారబ్ధవశాత్తు ఏ జన్మలో ఉన్న వాళ్లకు ఈ లక్షణాలు వస్తాయి. సాధకుని హృదయములో భక్తి పుట్టినంత మాత్రముననే నా స్వరూపము అనుభవమునకు వచ్చుట. భక్తి పుట్టిందంటే భగవంతుని యొక్క స్వరూపం అనుభవానికి క్రమక్రమంగా వస్తుంది అని అర్థం. తద్వారా నా అనుభవ సిద్ధియగుట చేత అదే జన్మమునందు ముక్తి లభించును. తత్వం ఏదో తెలిసిన తర్వాత ఇక ముక్తి అనేది కరతలామలకం. భక్తి ఒక్కటే నిశ్చయముగా ముక్తికి కారణమని సిద్ధమగుచున్నది. అందుకోసమే నారద భక్తి సూత్రాలలో మోక్ష సాధన సామాగ్ర్యాం భక్తిరేవ గరీయసి అన్నాడు. మోక్ష సాధన ముక్తిని సాధించాలనుకునేటువంటి వాళ్ళు వాళ్ళకు ఉండేటువంటి ఉపకరణాల్లో ప్రధానమైంది భక్తి అని చెప్పాడు. మరి ఆ భక్తి మనం సిద్ధింపజేసుకోవాలంటే ఇప్పుడు ఇంతకు ముందు చెప్పినవన్నీ మొదటి సాధనము సత్సంగ సమాగమం. ఎవనికి లభించునో వాని క్రమముగా మిగిలిన సాధనములన్నీ అనివర్తించి తద్వారా భక్తి జనించి తత్ఫలముగా ముక్తి లభించి తీరును. ఇది నిస్సంశయము. మనం చాలా మందిని లోకంలో నమ్ముతాం. అయ్యో నేను నమ్మి మోసపోయానని కూడా అనుకుంటాం. అనుకోని కూడా మళ్ళీ నమ్ముతూనే ఉంటాం. చాలాసార్లు మనం రామాయణము భగవద్గీత ఇవన్నీ వింటూ ఉంటాము. కానీ దీంట్లో చెప్పినటువంటి విషయాలు నమ్మడానికి మనం సంశయిస్తుంటాం. ప్రపంచంలో ఉండే ప్రతి ఒక్కరిని నమ్మడం మంచిగానే ఉంది, కానీ పరమాత్ముడే సాక్షాత్తు పరమేశ్వరుడే చెప్పినటువంటి విషయాల పట్ల కొంచెం అనుమాన దృక్కులతోటి చూస్తూ ఉంటాం. ఇది నిస్సంశయం అని చెప్తున్నాడు. ఇప్పుడు నేను చెప్పినటువంటి విషయాలన్నీ కూడా నిస్సంశయంగా నిన్ను ముక్తి చెందిస్తాయి. నీవు నా యందు అపరిమితము భక్తి గలదానవు, అందులకే నేను నిన్ను చేరవచ్చితిని. అందుకోసమే నిన్ను చూడడానికి నిన్ను చేరడానికి వచ్చాను. రావణ పదార్థమే వచ్చాడా రామచంద్రుడు అంటే కాదు. ఇట్లా ఎంతో మందిని తరింపజేయడానికి, ఎన్నో యుగాల్లో వచ్చే భక్తులను తరింపజేయడానికి, ఒక ఆదర్శ మార్గాన్ని ఏర్పాటు చేయడానికి, ఎందరి అంతరంగాల్లో పట్ల దివ్యజ్యోతి అయి ప్రకాశించడానికి వచ్చినటువంటి వాడు. ఒక రావణవధ అనేది ఒక నెపము. ఆ నెపంతో ఆ రాముడు రావడం వల్లనే ఈ లోకానికి ఇంతటి జాగృతి కలిగింది, ఇంతటి చైతన్యం ఆవిర్భవించింది. ఇంతమంది ఇన్ని యుగాలుగా దాన్ని 28తమే కలియుగే అని చెప్తున్నాము. 28వ మహాయుగంలో కలియుగంలో మనం ఉన్నాము. అది రామచంద్రుని కథ 27వ యుగంలో త్రేతాయుగంలో జరిగింది అని అంటారు. 27వ మహాయుగంలో వచ్చిన త్రేతాయుగంలో జరిగింది అని చెప్తారు. అంటే 1,00,000 సంవత్సరాల తర్వాత కూడా హృదయాల్ని పాలిస్తూ లాలిస్తూ ఆ తన దగ్గరికి చేర్చుకోవడానికి కావలసినటువంటి అనువైన వసతులను కల్పిస్తూ ప్రబోధిస్తూ ముందుకు నడిపిస్తున్నాడంటే ఆ భగవంతుని కృప అపారమైనటువంటిది. దానికి ఇంత అని మితి లేదు. అందుకోసమే శబరి నిన్ను నేను చేరవచ్చాను. నా ఈ దర్శనము వల్ల నీకు ముక్తి సిద్ధమైపోయింది, సంశయం లేదు అని చెప్పి మళ్ళీ
ఒక మాయావరణ లోపలికి ఆమెను తీసుకుని వెళుతున్నాడు. నీకు తెలిసినచో కమలలోచనయగు నా సీత ఎతడనున్నది, ప్రియదర్శనురాలు నా ప్రియురాలు అగు ఆమె ఎవనిచే అపహరింపబడినది తెలియజెప్పుము అని అడిగింది. చూడండి, ఈ ఆయనకు తెలియని విషయాలు ఇవన్నీ ఉన్నాయన్నట్టు మనం అనుకోవాలన్నట్టు. అందులకు శబరి, దేవా నీవు సర్వజ్ఞుడమని ఎరుగుదును, అయినను విశ్వభావన లోకాచారము ప్రవర్తింపజేయుటకు నీవు నన్నిట్లు అడిగితివి. సీత ఇప్పుడు ఎక్కడున్నదో తెలియజేయుదును. రావణుని చేత ఆమె అపహరింపబడినది. ఆమె ఇప్పుడు లంకలో ఉన్నది. ఇక్కడికి అరటి దూరములో పంపయను సరోవరం ఉన్నది. దానికి సమీపములోనే ఋష్యమూకమను గొప్ప పర్వతం ఉన్నది. అక్కడనే వానరాధిపుడు సాటిలేని పరాక్రమశాలి భయము చేత విరచి నలుగురు మంత్రులతో ఉన్నాడు. తన సోదరుడు వాలి వలని భయము చేత అతడికి చేరినాడు. ఋషిశాప భయము చే వాలి అతడికి పోనే పోడు. నీవు సుగ్రీవునితో స్నేహము చేయుము. ప్రభువు, నీకు కావలసిన కార్యమంతయు సుగ్రీవుడే చక్కబరచును. ఇక నేను నీ సమక్షమునే రఘునందన అగ్నిప్రవేశం చేయుదును. నా శరీరము దగ్ధమగునంత కాలము ముహూర్తము సేపు రాజేంద్ర నిలిచియుండుము. భగవన్ రామచంద్ర ప్రభో, నీ విష్ణుపదమునకే పోయేదను. ముహూర్తం తిష్ట రాజేంద్ర యావద్దగ్ధ్వా కలేవరం యాస్యామి భగవన్ రామ తవని విష్ణో పరం పదం ఇతి రామం సమామంత్య ప్రవివేశ హుతాశనం క్షణాన్నిర్ధూయ సకలం అవిద్యాకృత బంధనం రామ ప్రసాదాచ్చబరీ మోక్షం ప్రాపాది దుర్లభం. ఈ విధంగా రాముని అనుజ్ఞ తీసుకుని అగ్నిలో ప్రవేశించింది. క్షణకాలం లోపల ఆమె శుష్కించిన శరీరం అంతా కూడా శరీరంతో పాటు అవిద్యాకృతమైనటువంటి శరీర సంబంధమైనటువంటి జన్మల సంబంధమైనటువంటి బంధనాలన్నీ కూడా భస్మమైపోయాయి. దాంట్లో ఆ దుర్లభమైనటువంటి మోక్ష స్థితికి ఆమె వెళ్ళిపోయింది. కిం దుర్లభం జగన్నాథే శ్రీరామే భక్తవస్థలి ప్రసన్నే అధమజన్మాపి శబరీ ముక్తిమావసౌ. జగన్నాథుడు భక్తవత్సలుడు శ్రీరాముడు ప్రసన్నుడైన ఏది దుర్లభం. ఆయన ప్రసన్నుడైతే చాలు. నీచ జాతిలో జన్మించను శబరి ముక్తినే పొందెను. అట్టి ఏడ శ్రీరామచంద్ర చేయువారు పుణ్యాత్ములు. ఓ పార్వతీ, బ్రాహ్మణాది ఉత్తమ కులజులు ముక్తినే పొందెదరని వేరుగా చెప్పవలన ఏమి శ్రీరాముని అందరి భక్తి నిశ్చయముగా ముక్తి స్వరూపమే. ఓ జనులారా, భగవానుడకు శ్రీరామచంద్రుని యందుండు భక్తియే ముక్తి ప్రదాయిని. అందువలన అత్యుత్సుకులై శ్రద్ధాభక్తులతో సర్వకామములు ప్రసాదించడి స్వామి పాదయుగ్మమును సేవింపుడు. ఓ బుద్ధిమంతులారా, సర్వ విధములైన లౌకిక వైదిక జ్ఞాన విశేషములను మంత్రాదులను సుదూరముగా వదలి శంకరుని హృదయమందే ప్రకాశించు శ్యామల కోమలాంగుని రాముని భజింపుడు అని చెప్పేసి ఆ పార్వతీదేవికి పరమశివుడు చెప్తున్నాడు. ఇది శ్రీమదాధ్యాత్మ రామాయణాంతర్గత ఉమామహేశ్వర సంవాదములు అరణ్యకాండ దశమ సర్గం మనం సమాప్తం చేసుకున్నాము. ఆ తర్వాత ఏం జరుగుతుంది అనేటువంటి విషయాన్ని మళ్ళీ రేపు తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. మనం అందరం ఇప్పటి వరకు విన్నటువంటి విషయంపై ఇట్లా మీరందరూ తలా ఒకరు ఏదో ఒకటి మాట్లాడండి. మీ హృదయంలో నిక్షిప్తమైనటువంటి భావాలన్నీ కూడా విని మీ ద్వారా కూడా తెలుసుకునేటువంటి అంశాలు ఎన్నో ఉంటాయి కాబట్టి మాట్లాడండి. జై శ్రీమన్నారాయణ గురువు గారు. జై శ్రీమన్నారాయణ. శబరిమాత భక్తికి మతంగ మహర్షి చెప్పిన దానికి ఎంతో ఆమె శ్రద్ధాభక్తితో వేచి చూసింది రాముల వారి కోసం. అంతే విధంగా మీరు ఎన్నో రామచంద్రులు శబరిమాతకి చెప్పిన విషయాలు ఎంతో మంచి మంచి విషయాలు చెప్పారు గురుగారు. ఎంత మాత్రమున ఎవరు తలచిన అంత మాత్రమే నీవు, ఎంత మాత్రమున ఎవరు తలచిన అంత మాత్రమే నీవు. జై శ్రీమన్నారాయణ గురుగారు. భక్తి కొలది భగవంతుడు, నీటి కొలది తామర. మన భక్తి ఎంత వికసిస్తుంటే భగవంతుడి యొక్క విశ్వరూపం అంత సాక్షాత్కరిస్తుంది. సంతోషం తల్లి. ఇంకా ఎవరైనా మాట్లాడేవాడు మాట్లాడు. నీవు నేనను భేదా బుద్ధి బాపి మాలో నిలుపుమా నీ దివ్యమూర్తి రామా రామా అని చెత్త త్యాగగా పాడతారు కదా స్వామి. పాడండి. సర్వమంగళ నామా సీత
రామా రామా సర్వ వినుత శాంతిదాత రామా రామా నీవు నేనను భేదా బుద్ధి బాపి Stuck.